చేస్తున్నారు. స్టిల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ కూడా బిజినెస్ ఆపర్చునిటీని చూస్ చేసుకొని సో మంచి రైట్ ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకొని ఈ రోజు ప్లాటినం న్యూ పిన్ ని అచీవ్ చేయడం జరిగింది. శ్రవణ్ గారు న్యూ ప్లాటినం అండి, అలాగే లాస్ట్ మంత్ రూబీ పిన్ కూడా అచీవ్ చేయడం జరిగింది. ఆయనకి త్రివేణి గారు సపోర్ట్ చేయడం జరిగింది. సో మరి వాళ్ళ సక్సెస్ స్టోరీ మనం తెలుసుకుందాం. శ్రవణ్ గారు అండ్ త్రివేణి గారు వార్మ్ వెల్కమ్ టు యూ అండి. మ్యూట్ లో ఉన్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకసారి అన్మ్యూట్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వచ్చేసి శ్రవణ్ కుమార్. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా చేస్తూ పార్ట్ టైమ్ గా ప్యాషనేట్ గా ఈ బిజినెస్ ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను ఈ బిజినెస్ లోకి ఎలా వచ్చాను అని అంటే, నేను హైదరాబాద్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న సమయంలో నాకు వచ్చేసి మా మామగారు తను మా డిపార్ట్మెంట్ లో చేస్తున్న సిఐ గాని, అంటే నాకు జాబ్ రాకముందే సార్ని పరిచయం చేస్తూ నన్ను ఈ బిజినెస్ ఆపర్చునిటీలోకి అంటే బిజినెస్ ప్లాన్ చెప్పించడం కోసం హైదరాబాద్ కి పంపించి నాకు ప్లాన్ చెప్పించడం జరిగింది. అప్పుడు దాదాపు 15 మంది కూర్చొని ఉన్నాం. ఆ కూర్చున్న సమయంలో దాంట్లో నాకు మాత్రం చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. ప్లాన్ విన్న తర్వాత నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనిపించింది. అప్పుడు నేను అనుకున్న బిజినెస్ లోకి అయితే ఎంటర్ అయ్యాను. అప్పుడు 2011-12 ఆ టైం. అలా నాకు అవకాశం ఇచ్చిన మా స్పాన్సర్ మురళి మరియు స్వాతి గారికి, అలాగే నాకు బిజినెస్ ప్లాన్ చెప్పి నాకు మెంటర్ గా ఉంటూ నాకు ప్రతి విషయంలో కూడా నాకు అన్ని విషయాలు గైడ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకుపోతున్నా నా అప్లైనర్స్ అందరికి కూడా తాతాజీ సార్, మమతా మేడం గాని, అలాగే శ్రీనివాస్ సార్, సుజాత మేడం గాని, శ్రీనివాస్ యాదవ్ సార్, కృష్ణకుమారి మేడం గాని, సంపత్ సార్, ఇలా నా అప్లైనర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అట్లాగే ఈ బిజినెస్ లోకి నేను వచ్చిన తర్వాత, అంటే అప్పుడైతే 2011లో 12లో నేను ఎంటర్ అవ్వడం జరిగింది. కానీ ఒక 1 year 2 years లో నేను జాబ్ వచ్చేసరికి నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది కదా, నాకు ఆల్రెడీ మంత్లీ శాలరీ వస్తుంది కదా, ఈ బిజినెస్ మీద నేను అంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందా, నాకు ఎవరైనా చెప్తే వాళ్ళు వినే పరిస్థితి ఉంటుందో ఉండదో అని చెప్పి నేను చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగిందండి. అంటే అటువంటి పరిస్థితులలో నేను నెగ్లెక్ట్ చేసిన తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను రెగ్యులర్ గా వాడుతూ ఉండేవాడిని. ఆ వాడుతున్న క్రమంలో నాకు ప్రొడక్ట్స్ యొక్క దమ్ము తెలిసింది, కానీ బిజినెస్ మాత్రం నేను ప్రాపర్ గా చేయలేకపోయాను. అయితే ఆ తర్వాత నా లైఫ్ లో వచ్చిన కొన్ని మార్పులు, ఆ మార్పుల ద్వారా నేను ఏ ఆపర్చునిటీ తీసుకుంటే బాగుంటుందని నేను ఆలోచన చేసుకున్నప్పుడు రకరకాల ఆపర్చునిటీస్ గురించి నేను వెతికే క్రమంలో చాలా ఆపర్చునిటీస్ చూశాను. నేను చూసిన తర్వాత నాకు ది బెస్ట్ ఆమె అని అనిపించింది. అయితే తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్పడానికి ముందు హియర్ ఇన్ మై వైఫ్ త్రివేణి అండి. మా త్రివేణి మీతోటి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, నా పేరు త్రివేణి అండి. నేను హౌస్ వైఫ్ నండి. స్టార్టింగ్ లో మా సార్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది, కానీ నేను అప్పుడు సపోర్ట్ చేయలేకపోయాను. నేను చెన్నైలో 2023లో సెమినార్ జరిగినప్పుడు మేమందరం కలిసి వెళ్ళామండి. ఆ సెమినార్ చూసినప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది. చాలా కపుల్స్ కూడా పెద్ద పెద్ద పిన్స్ రీచ్ అవ్వడం గానీ, వాళ్ళ గోల్స్ గానీ, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గానీ చాలా మార్పులు వచ్చాయి. నేను ఆ రోజు డిసైడ్ చేశాను, నేను కూడా బిజినెస్ లో మా సార్ సపోర్ట్ చేయాలని చెప్పి. అదే విధంగా కస్టమర్ ఫాలోఅప్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఫాలోఅప్ చేయడం కానీ, అలా మెల్లమెల్లగా నేను అన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ మా సార్ సపోర్ట్ చేస్తున్నా అండి. ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఇంట్లోనే నాకు అది రాదు ఇది రాదు అని చెప్పకుండా మెల్లమెల్లగా స్టెప్ గా నేర్చుకోవడం, ఒక కపుల్ గా ఈ బిజినెస్ ని బిల్డ్ చేయడం ద్వారా త్వరగా మన గోల్స్ గానీ, మన పిన్ గానీ, మన లైఫ్ స్టైల్ గానీ అన్ని మార్చుకోవచ్చు అండి. అదే విధంగా నాకు ఇన్కమ్ పరంగా కూడా ఒక్కొక్క పిన్ రీచ్ అయ్యేటప్పుడు కూడా మంచి ఇన్కమ్ తీసుకున్నాం అంటే లాక్స్ లలో తీసుకున్నాము. మాకు లాస్ట్ ఇయర్ ఆంబే కూడా గోల్డ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నాకు చాలా ఆశలు పెరిగినాయి, ఇంకా బాగా పెద్ద పెద్ద పిన్లు రీచ్ అవ్వాలని చెప్పి. మరి ఈ సంవత్సరం నేను ప్లాటినం అవ్వడం, 1 రూపీ అవ్వడం జరిగిందండి. ఫారెన్ ట్రిప్స్ కూడా చాలా అందరికి ఇష్టం కదండి, ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం లేకుంటుంది గోల్డ్ అండ్ ఫారెన్ ట్రిప్స్ అని. అందరు కూడా హస్బెండ్ వైఫ్ కి సపోర్ట్ చేసుకుంటూ మంచి పెద్ద పెద్ద పిన్లు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అయితే ఇలా
అంటే ఇనిషియల్ గా నేను స్టార్ట్ చేసినప్పటికీ తన సపోర్ట్ ఎప్పుడైతే నాకు వచ్చిందో అప్పుడు నా బిజినెస్ అనేది ఇంకా ఫాస్ట్ గా గ్రో అవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా నేను ఈ బిజినెస్ ని ఎందుకు సీరియస్ గా చూజ్ చేసుకోవడం జరిగింది అని అంటే, మా డిపార్ట్మెంట్ లో హైయర్ అఫీషియల్స్ ఉంటారు, కానీ ఎవరు కూడా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయలేరు, ఉపాధి కల్పించలేని పరిస్థితిలో ఉంటారు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తున్నా కూడా నేను ఒక 10 మందికి ఉపాధి కల్పించే స్థితిలో ఉండాలి, వాళ్ళకి ఆదాయం కల్పించే పరిస్థితిలో నేను ఉండాలి అంటే ఏది మనం చూజ్ చేసుకుంటే బాగుంటది అని అనుకున్నప్పుడు నాకు కనిపించిన ఏకైక మార్గం ఆంబే బిజినెస్ అండి. దీంట్లో నా కుటుంబానికి నేను ఆదాయాన్ని కల్పించుకోవడమే కాకుండా, ఆరోగ్యాన్ని అందించుకోవడమే కాకుండా, అలాగే కొన్ని వందల వేల మందికి ఉపాధి కల్పించే ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంటదని భావించి నేను ఇక్కడ ఈ ఆపర్చునిటీని చూజ్ చేసి ఇప్పుడు కొన్ని వందల మందికి నేను ఉపాధి కల్పించడం జరుగుతుంది, హెల్ప్ చేయడం అనేది జరుగుతుందండి. అట్లాగే ఇక్కడ నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటికీ ఇక్కడ నాకైతే మా డిపార్ట్మెంట్ లో హెల్త్ గురించి ఎవరు మాకు ట్రైనింగ్ ఇవ్వరు. అలాగే ఇంకొకటి ఏంటిదనంటే, నేను డిపార్ట్మెంట్ లో ఉండి రిటైర్ అయిన తర్వాత నా పిల్లలకి ఎంత చదువు చెప్పించినా వాళ్ళకు వాళ్ళు లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారో అనే ఒక కన్ఫ్యూజన్ అనేది అయితే ఉంటది, అది మనం చెప్పలేం. కానీ ఇక్కడ ఈ ఆపర్చునిటీ నేను చూజ్ చేసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటిదనంటే, రేపు నా పిల్లలకు కూడా భవిష్యత్తుని దీంట్లో నేను ఇవ్వగలిగినట్లుగా ఉంటుందని. అట్లాగే ఇంకొకటి ఏంటిదనంటే, నాకు కొంచెం టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ని నేను ఎక్కడైతే చూపించుకోవాలో నాకు సరిగ్గా అర్థమైంది. ఒక కానిస్టేబుల్ గా, ఒక దిగువ స్థాయి ఉద్యోగిగా నా టాలెంట్ చూపించుకునే ఒక అవకాశం అనేది నాకు ఎక్కడ వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నా టాలెంట్ ను ఉపయోగించుకొని 10 మందికి వాళ్ళ టాలెంట్ ను కూడా నేను మెరుగుపరిచి దీంట్లో ఆదాయాన్ని వాళ్ళు కూడా మెరుగుపరుచుకునే విధంగా నేను వాళ్ళకు సహకరించడం అనేది జరుగుతుందండి. అలాగే ఇలా నేను కొన్ని వందల మందికి నేను ఉపాధి కల్పిస్తూ ముందుకెళ్తున్నా అనే ఒక ఇదితోటి నేను ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా నేను ఈ ఆపర్చునిటీ చూజ్ చేసుకొని సీరియస్ గా ఈ బిజినెస్ ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. నా ఉద్యోగంలో వచ్చే శాలరీ కంటే కూడా దాదాపు 2-3 రెట్ల ఆదాయం నేను ఇప్పుడు ఈ ఆంబే బిజినెస్ ద్వారా పార్ట్ టైం గా నేను తీసుకుంటున్నాను. అట్లాగే నాకు ఇక్కడ వచ్చేసి నా టీమ్ లో చాలా మంది బిఎఫ్ఐలు, బీబీఐలు అలాగే చాలా మంది ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ నాకు ఈ కోర్ ప్లస్ అనే ఈ సెషన్స్ కండక్ట్ చేయడం ద్వారా నేను కూడా ఒక ఉద్యోగం చేసుకుంటూ కూడా నేను అద్భుతంగా ఈ బిజినెస్ డెవలప్ చేస్తూ నేను ఇంకా సక్సెస్ అయ్యే స్కోప్ నాకు కూడా ఉంటదని చెప్పి ఎప్పుడైతే ఈ కోర్ ప్లస్ మీటింగ్స్ విన్నానో, ఈ కోర్ ప్లస్ మీటింగ్స్ లో ఎవరైతే సక్సెస్ఫుల్ లీడర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని తెలియజేస్తూ ఉన్నారో, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత నేను సక్సెస్ అవ్వగలను అని చెప్పి నమ్మి నేను ఈ రోజు ఈ బిజినెస్ చేస్తున్నానంటే కేవలం కోర్ ప్లస్ మీటింగ్స్ అండి. ఓకేనా, ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్న ఆంబే టీమ్ కి చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే ఇక్కడ నేను ప్లాటినం అవ్వడానికి హెల్ప్ అయిన అంశాలు చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆంబే మనకు ప్రొవైడ్ చేస్తున్న సిఎస్ఐ గానీ, ఎస్ఎస్ఐ గానీ, బిఎఫ్ఐ, బీబీఐ గానీ, మార్నింగ్ న్యూట్రిషన్ గానీ, స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్స్ గానీ, ఇట్లా చాలా అద్భుతమైన మనకు ఆదాయం వచ్చేటివి. అలాగే మనం హెల్త్ పరంగా కూడా చాలా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా మనకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ గా అవుతున్నాయి. తద్వారా నా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం, మా కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, అలాగే నాకు తెలిసిన నా సర్కిల్లో ఉన్న నా ఫ్రెండ్స్ కుటుంబాలకు కూడా నేను ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఆదాయాన్ని ఇవ్వగలిగే విధంగా ఇక్కడ నేను హెల్ప్ చేయడం అనేది జరుగుతుందండి. దీంట్లో భాగంగా నాకు బాగా ఈ ప్లాటినం అయ్యే క్రమంలో, అలాగే రూబీ అయ్యే క్రమంలో నాకు బాగా హెల్ప్ అయిన అంశం ఏంటంటే అండి ఎస్ఎస్ఐ. ఇక్కడ ఎస్ఎస్ఐ అంటే స్ట్రాంగ్ స్టార్ట్ ఇన్కమ్ అండి. ఇది ఇక్కడ కొత్తగా బిజినెస్ లోకి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అయ్యే ఈ ఎస్ఎస్ఐ కమిషన్ అండి. అది నాకు కూడా చాలా హెల్ప్ అయింది. ఇక్కడ ఎస్ఎస్ఐ లో భాగంగా మనకి ఎలా కమిషన్స్ వస్తాయనంటే అండి, ప్రతి నెల ఒక 100 PV అంటే ఒక 10 నుంచి 12 వేల బిజినెస్ మనం లేదా మన ఇంట్లోకి ఆర్డర్ పెట్టుకోవడం ద్వారా లేదా బిజినెస్ చేయడం ద్వారా ఒక ప్రతి నెల అలా 12 నెలల పాటు మనం ఒక 100 PV మనం బిజినెస్ చేయగలిగితే, ఇక్కడ 3వ నెలకు వచ్చేసరికి అంటే 3 నెలలు మనం 10,000 బిజినెస్ అంటే 100 PV బిజినెస్ చేయగలిగితే మనకు ఒక 3వ నెలలో 3,000 రూపీస్ వస్తుంది. అలాగే 6వ నెలకు వచ్చేసరికి 5,000 రూపాయలు వస్తాయి. అలాగే 9వ నెలకు వచ్చేసరికి 7,000 రూపాయలు, అలాగే 12వ నెలకు వచ్చేసరికి 10,000 రూపాయలు. అలా మనం ఆర్డర్ పెట్టుకున్న మనం బిజినెస్ చేసిన ఈ 10,000కి ఎక్స్ట్రాగా ఇన్కమ్స్ అంటే ఆల్రెడీ వచ్చే ఇన్కమ్స్ వస్తూనే అదనంగా మనం ఒక 25,000 రూపాయలు ఒక సంవత్సరంలో పొందగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా నేను ఎప్పుడైతే ఎస్ఎస్ఐ కమిషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందో, నేను ఎక్కువ మంది నా టీం ని
రిక్రూట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి SSI కమిషన్ గురించి పూర్తి క్లారిటీ ఇవ్వడం ద్వారా అద్భుతంగా నా ప్లాటినం షిప్ ని నేను కంప్లీట్ చేస్తూ అలాగే రూబీని కూడా నేను క్వాలిఫై అవ్వడం అనేది జరిగిందండి. నిజంగా ఆంబే కార్పొరేషన్ కి చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే ఇక్కడ నేను టీమ్ ని మోటివేట్ చేసే విషయాలలో వచ్చేసి నేను ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ని బాగా ఉపయోగించుకుంటూ నేను ఉద్యోగం చేస్తూ కూడా ఈ జూమ్ గానీ అలాగే వాట్సాప్ గానీ యూట్యూబ్ గానీ ఇలా కొన్ని మాధ్యమాలను నేను ప్రాపర్ గా ఉపయోగించుకొని నాలెడ్జ్ ఇస్తూ జూమ్ లో ట్రైనింగ్స్ గానీ అలాగే బిజినెస్ ప్లాన్ సెషన్స్ గానీ ఇవన్నీ ప్రాపర్ గా కండక్ట్ చేసుకుంటూ నా టీం ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. తద్వారా నాకు వచ్చే టీం కూడా నాకు చాలా మంచి టీం వచ్చిందండి. ఆ టీం ద్వారా నేను పార్ట్ టైం గా కూడా నేను అద్భుతమైన ఆదాయాన్ని పొందగలిగే పరిస్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు. అట్లాగే ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు ప్లాటినం అయినందుకు గాను అలాగే రూబీ అయినందుకు గాను ఈ దాదాపు 2020 డిసెంబర్ 20 తర్వాత నేను రీస్టార్ట్ చేశాను నా బిజినెస్ ని. రీస్టార్ట్ చేసిన కేవలం 4.5 సంవత్సరాల్లోనే దాదాపు 30 లక్షల రూపాయలు నేను కమిషన్ తీసుకోవడంతో పాటు ఇంత ముందు మా మిసెస్ చెప్పినట్లుగా మాకు ఆమె ద్వారా దాదాపు ఒక 16 గ్రాముల బంగారం కూడా మేము తీసుకోవడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఉన్నాం ఆ విషయంలో కూడా. అట్లాగే ఇక్కడ కంపెనీ సర్వీసెస్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆంబే కంపెనీ స్టోర్స్ లో స్టాఫ్ చాలా అద్భుతమైన సర్వీస్ అండి. అది నేను నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను రిసీవ్ చేసుకొని ఏ డౌట్ వచ్చినా కూడా నాకు క్లారిఫై చేస్తూ మనకి ఏదైనా ప్రొడక్ట్ ఎక్స్ట్రా కావాలంటే కూడా ఒకవేళ అయిపోతే కూడా వాళ్ళు వెంటనే ప్రొవైడ్ చేసి మాకు ఇచ్చే విధంగా, ఎందుకంటే నేను దాదాపు నేను చేసే బిజినెస్ అంతా కూడా ఆఫ్సైటీ మీదనే జరుగుతుంది కాబట్టి నాకు మాక్సిమం రైతులు వాళ్ళు వచ్చి స్టోర్ కి వచ్చి తీసుకుపోయే పరిస్థితిలో ఉంటది కాబట్టి వాళ్ళకు ఒకవేళ స్టాక్ అయిపోయినా కూడా మేము వెంటనే ఇంటిమేషన్ చేస్తే స్టాక్ అందించే విధంగా, అలాగే ఏమైనా ఐడీస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కేవైసీలు కానీ ఇంకా ఏమైనా కమిషన్స్ రూపంలో తక్కువ వచ్చిందని అన్నప్పుడు ఏమైనా డౌట్స్ మేము వాళ్ళని అడిగినప్పుడు మా డిస్ట్రిబ్యూటర్స్ కి వచ్చిన ఆ డౌట్స్ ని క్లారిఫై చేసే విషయంలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు రాజీ పడకుండా మాకు అద్భుతమైన సహకారం అందిస్తున్నారు. దాంట్లో భాగంగా మాకు ఇక్కడ ఖమ్మం స్టోర్ గానీ కరీంనగర్ స్టోర్ గానీ హన్మకొండ వరంగల్ స్టోర్ గానీ ఆ స్టాఫ్ అయితే మాకు అద్భుతమైన సర్వీస్ ఇస్తున్నారు. అట్లాగే ఇక్కడ మేము చూసుకున్నట్లయితే కస్టమర్ కేర్ సర్వీస్ అలాగే ఇక్కడ మనకు మేడం వాళ్ళు ఇచ్చే ప్రశాంతి మేడం వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ కూడా మా టీం కి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకనంటే పూర్తి స్థాయిలో నేను ఒక డ్యూటీలో ఉన్నప్పుడు నేను దాని పూర్తి స్థాయిలో నేను వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వగలిగే టైం నాకు లేనప్పుడు ఎప్పుడైతే ఈ మార్నింగ్ అంటే 11 o'clock, 1 o'clock, 2 o'clock, 5 o'clock, ఈవెన్ 7 o'clock కూడా ట్రైనింగ్స్ పెడుతూ ఇక్కడ హెల్త్ సెషన్స్ కండక్ట్ చేస్తూ హెల్త్ పరమైన అవేర్నెస్ ని కల్పిస్తూ అట్లాగే ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ప్రాపర్ గా అందిస్తూ ఆ ట్రైనింగ్స్ ని నేను మా టీమ్ కి నేను సజెస్ట్ చేయడం ద్వారా చాలా అద్భుతమైన నాలెడ్జ్ తీసుకొని వాళ్ళు ఇంకా గ్రో అవ్వడానికి అలాగే నా టీం కూడా నేను కూడా గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడ్డాయండి. అలాగే కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా మాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మా ఇష్యూస్ కి. అట్లా మేము ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి కంపెనీ తరఫున మాకు అన్ని రకాల సర్వీసెస్ అందిస్తూ అలాగే ప్రశాంతి మేడం, చంద్రు సార్ అలాగే నా అద్భుతమైన నా అప్లైనర్స్ అందరూ వాళ్ళ సహకారంతో నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో నేను ఉండగలిగానండి. అలాగే నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ప్లాటినం రూబీ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేశాను. 2028 వరకు నేను పక్కాగా డైమండ్ అవుతానని చెప్పి గోల్ పెట్టుకోవడం జరిగిందండి. పక్కాగా నేను డైమండ్ అయి చూపిస్తాను. ప్రశాంతి మేడం గారితో ఇలా 4+ మీటింగ్స్ లో ఎన్నో మీటింగ్లలో రావాలని నేను అనుకుంటున్నాను. వాస్తవంగా చెప్పాలనంటే నేను స్టార్టింగ్ లో 2021 సమయంలో ఈ 4+ మీటింగ్స్ చూసినప్పుడు నేను ఒక బిజీ షెడ్యూల్ జాబ్ చేస్తూ ఈ 4+ మీటింగ్ రాగలిగేంత స్థాయికి నేను ఎదగగలనా అని చెప్పి నేను అనుకునేవాడిని. కానీ ఈ రోజు ఇప్పుడు దాదాపు ఈవెన్ 4 years లోనే ఈ స్టేజ్ కి నేను రావడం అనేది నాకు అప్లైనర్స్ ఇచ్చిన సహకారం, వాళ్ళ మెంటర్షిప్ లో నేను గ్రో అవుతూ ఈ రోజు ఇక్కడ నిలబడ్డానంటే నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే నాకు తోడ్పాటును అందిస్తున్న మా సతీమణి త్రివేణికి కూడా థ్యాంక్స్ చెప్తూ అలాగే ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంతి మేడం కి, చంద్ర సార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. శ్రవణ్ గారు, త్రివేణి గారు, కంగ్రాచులేషన్స్. సో ఒకసారి అంటే ప్లాటినం లెవెల్లో రూబీ లెవెల్లోనే మీరు చెప్పిన ఇన్కమ్ అందరినీ ఇన్స్పైర్ చేస్తుంటుంది అనుకుంటున్నా. అన్నిటికీ మించి అసలు మనము ఎంత సంపాదించినా సరే గోల్డ్ కొనుక్కుంటాం. గోల్డ్ ఫ్రీగా వస్తే
16 గ్రాముల గోల్డ్ అనేది మీరు earn చేశారు. అదొక్కటి చాలు సూపర్ డూపర్ సక్సెస్ అని చెప్పడానికి. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు 16 గ్రాములు ఎర్న్ చేశారు అని విన్నందుకు. అండ్ మీ సంతోషం ఎలా ఉంటది అనేది అంటే మేమందరం కొనుక్కుంటాం. సో మీరు బిజినెస్ చేసి గోల్డ్ సంపాదించుకున్నారు అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద కమిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ మీ జర్నీ అంతా నాకు తెలుసు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు అంటే మాక్సిమం యాప్ సైటింగ్ మీద అంటే ఒక ప్రొడక్ట్ తో కూడా అంటే ఇంతకు ముందు అనేవాళ్ళు ఒక ప్రొడక్ట్ తో సిల్వర్ అయ్యారు. మన బిజినెస్ స్టార్టింగ్ లో 4-5 ప్రొడక్ట్స్ ఉంటే ఆ 4-5 ప్రొడక్ట్స్ సిల్వర్ అయ్యి డైమండ్ అయిన లీడర్స్ ని మనం ఎంతో మంది చూసాము. సో మీరు పెట్టేటువంటి హార్డ్ వర్క్ కి డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ కి అచీవ్ అవ్వాలి. అండ్ ఈ సంవత్సరం జరిగే రెడ్ కార్పెట్ లో నెక్స్ట్ పిన్ లెవెల్ తో మీరు మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు ప్రోగ్రామ్ కోసం మీరు రీషెడ్యూల్ చేసుకొని మీ టైం ని మీ డ్యూటీని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ రాబోయేటువంటి స్పీకర్స్, ఫస్ట్ స్పీకర్ చదువుకుంటున్నారు, సెకండ్ స్పీకర్ జాబ్ చేస్తున్నారు, థర్డ్ స్పీకర్ కంప్లీట్ గా ఫుల్ టైం బిజినెస్ లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. సురేష్ గారు అండ్ రమ్య గారు. యాక్చువల్ గా రమ్య సురేష్ కదా, నాకు ఆర్ అనగానే సురేష్ బదులు రమేష్ గుర్తు వస్తుంది. ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా సురేష్ రమేష్ లాగా. సో నాకు సురేష్ ఇవాళ సురేష్ అని కరెక్ట్ గా పలికింది పేరు, బట్ రమేష్ ఏమో అని మళ్ళీ డౌట్ వచ్చింది. ఎందుకు మీ పేరు దగ్గర నేను ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. సో రమ్య గారు సురేష్ గారు అన్నమాట. అంటే ఎంత కమిటెడ్ గా బిజినెస్ లో ఉన్నారు అంటే సో వాళ్ళ సొంత ఊరిని వదిలిపెట్టేసి సో విజయవాడకి షిఫ్ట్ అయిపోయారు. మాకు దగ్గరగా షిఫ్ట్ అయిపోయారు అనమాట. 4-5 ఏరియాలు పక్కనే ఈయన ఉండేది సురేష్ అండ్ రమ్య గారు ఇద్దరు కూడా. అంటే పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే కమిట్మెంట్ టువర్డ్స్ ద బిజినెస్ అన్నమాట. యాక్చువల్ గా ఇంతకు ముందు ఈ స్పీకర్స్ మనకి రెడ్ కార్పెట్ లో వచ్చారు. ఎప్పుడు అంటే వాళ్ళు ఫౌండర్స్ ప్లాటినం అయినప్పుడు వచ్చారు, ఫౌండర్స్ ప్లాటినం అయినప్పుడు వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు